హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర పెరుగు పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, హెల్దీ కూడా. దానికోసం ఇక్కడ నేనైతే పెద్ద సైజు పాలకూర కట్టను శుభ్రం చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే వెల్లుల్లిపాయని, అల్లం తరుగు, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసి వేయించుకోవాలి. ఇవన్నీ రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా మగ్గిపోయాయి. ఇందులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. పెరుగులో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలి సాల్ట్ అనేది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న పాలకూరని వేసుకోవాలి. కొద్దిగా 1/2 స్పూను షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ కోసమే షుగర్ అనేది. ఈ పాలకూరనంతా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్ని మసాలాలు వేసాం కదా, అది మొత్తం పట్టే విధంగా కలుపుకొని క్యాప్ పెట్టేసేసుకోవాలి. పాలకూరలో నుంచి వాటర్ చూడండి ఈ విధంగా వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట. పాలకూర అంతా సాఫ్ట్గా అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇదంతా చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసేసుకొని బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లగా చేసుకున్నాం కదా, ఈ పాలకూరలోకి మనం బీట్ చేసి పెట్టేసుకున్న పెరుగును కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. ఈ పాలకూర మిశ్రమం చల్లగా అయిన తర్వాతే కలుపుకోవాలండి. పెరుగు వేడి మీద కలుపుకుంటే కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి చల్లగా చేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే పాలక్ రైతా రెడీ. దీన్ని రోటీతో, రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.